హబక్కుక్స్ 2 టేబుల్స్ బైబిల్ స్టడీలో ఇది 49వ ప్రజెంటేషన్. అంశము చూసింగ్ జెరూసలేం అగైన్, యెరూషలేమును మరలా ఎన్నుకొనుట. ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ప్రారంభిద్దాం. కృప కలిగిన మా పరలోకపు తండ్రి, సత్యం చేత మమ్మలను పరిశుద్ధపరుస్తానని మీరు చేసిన వాగ్దానము మా జీవితంలో మీరు నెరవేర్చినట్లు మమ్మలను సర్వసత్యంలోనికి నడిపిస్తున్నారు. ఈ సత్యమును మీ ప్రజలకు బోధించడానికి మీరు మాకు ఆధిక్యతను అనుగ్రహించారు. ఈరోజు వాక్యాన్ని బోధిస్తున్న నాకు పరిశుద్ధాత్మను అనుగ్రహించండి. ఎందుచేతనగా పరిశుద్ధాత్మ ద్వారానే మేము వాక్యాన్ని అర్థం చేసుకుంటాం, పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే వాక్యాన్ని మేము బోధించగలుగుతాం. అందుచేత దేన మనస్సును అనుగ్రహించి మీ మహిమ కొరకు వాక్యం బోధించినట్లు పరిశుద్ధాత్మను పరిపూర్ణంగా అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి, ఆమేన్. విలియం మిల్లర్ మొట్టమొదటిగా దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఆయనకు అనుగ్రహించిన ప్రవచనము 25:20 ప్రవచనము. 1863 సంవత్సరంలో జేమ్స్ వైట్ మొట్టమొదటిగా దేవుడిచ్చిన సత్యాల్లో మొట్టమొదటి సత్యము 25:20 సత్యమును ప్రవచనమును ప్రక్కన పెట్టారు. 1863 సంవత్సరం నుండి దేవుని సంగమునకు దేవుడిచ్చిన పునాది సత్యాలను తృణీకరించడము ప్రారంభించారు. అయితే 1989 సంవత్సరంలో కప్పివేయబడిన ఈ సత్యములను దేవుడు మరలా వెలుగులోనికి తీసుకుని రావటము ప్రారంభించాడు. 1989 సంవత్సరం నుండి పునాది సత్యములు మరలా అడ్వెంటిస్ట్ సంఘంలో ప్రకటించబడుతున్నాయి. పురాతన ఇశ్రాయేలీల యొక్క చరిత్ర అడ్వెంటిస్ట్ సంఘంలో అది నెరవేరుతుంది. అదేవిధంగా పురాతన ఇశ్రాయేలీల యొక్క చరిత్ర లోక అంతంలో మరొకసారి అది చివరిగా నెరవేరుతుంది. హెల్త్ఫుల్ లివింగ్ పేజ్ 280 and 281. The trials of the children of Israel and their attitude just before the first coming of Christ illustrate the position of the people of God in their experience before the second coming of Christ. దేవుని ప్రజలు అయినటువంటి ఇశ్రాయేలీలు యేసుక్రీస్తు వారి మొదటి రాకడ సమయంలో వారి యొక్క స్వభావము ఎలా ఉందో రెండవ రాకడ కొరకు ఎదురు చూసే ప్రజల యొక్క స్వభావం కూడా అలానే ఉంది. అంటే ఇశ్రాయేలీల యొక్క చరిత్ర లోక అంతంలో దేవుని రాకడ కొరకు ఎదురు చూసే సంఘంలో నెరవేరుతుందని దీని ద్వారా మనకి తెలుస్తుంది. స్టేట్మెంట్ కంటిన్యూస్. Satan's snares are laid for us as verily as they were laid for the children of Israel just prior to their entrance into the land of Canaan. We are repeating the history of that people. Their history should be a solemn warning to us. యేసుక్రీస్తు వారి సమయంలో దేవుని ప్రజలు దానికి ముందు మోషే సమయంలో వారు కానాను దేశంలో ప్రవేశించేటప్పుడు వారికి ఎటువంటి శోధనలను అపవాది వారికి తెచ్చాడో, ఎటువంటి కష్టకాలములను వారికి సాతాను అనుగ్రహించాడో, అదేవిధంగా అటువంటి మోసమే, అటువంటి క్లిష్టమైన పరిస్థితులే మరలా లోక అంతంలో యేసుక్రీస్తు వారు ఆ రెండో రాకడ కొరకు ఎదురు చూసే వారి యొక్క జీవితంలో అవి నెరవేరుతున్నాయని చెప్పారు. అంటే ఇశ్రాయేలీల యొక్క చరిత్ర ఒకసారి దేవుని సంఘము ప్రారంభంలో అవి జరిగాయి, మరలా దేవుని సంఘం యొక్క చివరిలో ఈ లోక అంతంలో మరొకసారి
ఇశ్రాయేలు యొక్క చరిత్ర అది నెరవేరుతుంది. అనగా దేవుడు మనతో ఇశ్రాయేలీల యొక్క చరిత్ర ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. వారికి ఏ విధంగా బోధించాడు, వారు ఏ విధంగా తప్పిపోయారు అనేది లోకమంతంలో జీవించే మనకు ఇవి గొప్ప పాఠములు. ఆ చరిత్ర నుండి మనము చాలా విషయాలు నేర్చుకోవాలి. క్రొత్త నిబంధన గ్రంథంలో మనము 7 సంఘాల చరిత్ర చూస్తాము. 7 సంఘాల చరిత్ర యేసుక్రీస్తు వారు కాలము నుండి యేసుక్రీస్తు వారు రెండోసారి వచ్చేంత వరకు ఉన్న ఈ చరిత్ర 7 సంఘాల చరిత్ర. ఈ క్రొత్త నిబంధనలో ఉన్న ఈ 7 సంఘాల చరిత్రను మనము పాత నిబంధనలో చూస్తాం. అనగా పాత నిబంధనలో జరిగిన చరిత్రే మరలా నూతన నిబంధనలో జరిగింది. ఈ నూతన నిబంధనలో జరిగిన ఈ చరిత్ర మరలా లోక అంతంలో నెరవేరిపోతుంది. అనగా ఈ చరిత్ర అంతా కూడా మనము ఒక అధ్యాయంలో మనము చూడవచ్చు. అనగా దానియేలు 11వ అధ్యాయము 40వ వచనం నుండి 45వ వచనం. అనగా పరిశుద్ధ గ్రంథంలో ఉన్న సత్యం అంతటిని కూడా దేవుడు దానిని కట్టకట్టి దానిని ఈ 6 వాక్యాల్లో దేవుడు వాటిని పరిచాడు. మరలా చెప్తున్నాను, బైబిల్లో ఉన్న ఈ చరిత్ర అంతా, బైబిల్ అంతటిని కూడా, దీనిలో ఉన్న సత్యాలన్నిటిని కూడా దేవుడు ఒక కట్టగా కట్టి వాటిని దానియేలు 11వ అధ్యాయము చివరి 6 వాక్యాల్లో వాటిని పెట్టాడు. కనుక ఈ బైబిల్ అంతటిని కూడా మనం ఎక్కడ చూడవచ్చు అంటే దానియేలు 11వ అధ్యాయము చివరి 6 వాక్యాల్లో మనము చూడవచ్చు. సెలెక్టెడ్ మెసేజెస్ బుక్ 3 పేజ్ 338 and 339. The Bible has accumulated and bound up together its treasures for this last generation. All the great events and solemn transactions of Old Testament history have been and are repeating themselves in the church in these last days. కనుక బైబిల్లో ఉన్న సత్యములన్నిటిని కూడా ఏం చేశాడు? అక్యుములేట్ చేశాడు, సమకూర్చాడు దేవుడు. దీనంతటిని సమకూర్చి వాటిని చివరి 6 వాక్యాల్లో పెట్టాడు. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం. 70 వారాలు మీరు బబులోనులో బానిసలుగా ఉంటారని దేవుడు ఒక ప్రవచనము చెప్పాడు. అదేవిధంగా 1260 సంవత్సరాల కాలంలో దేవుని యొక్క సంఘము ఆధ్యాత్మిక అంధత్వంలో, బానిసత్వంలో ఉంది. ఈ 70 వారాల ప్రవచన కాలము అది 1260 సంవత్సరముల కాలమునకు సూచనగా ఉంది. 70 సంవత్సరాల కాలంలో యెరూషలేములో ఉండవలసిన దేవుని ప్రజలు వారు బబులోను దేశంలో ఉన్నారు. 1260 సంవత్సరాల కాలంలో ఆధ్యాత్మికంగా దేవుని ప్రజలు వారు చీకట్లో ఆధ్యాత్మిక బబులోనులో వారు ఉన్నారు. 70 సంవత్సరాల ప్రవచనము అది 1260 సంవత్సరముల ప్రవచనమునకు సూచనగా ఉంది. ప్రాఫిట్స్ అండ్ కింగ్స్ పేజ్ 714. God's church on earth was as verily in captivity during this long period of relentless persecution as were the children of Israel had captive in Babylon during the period of the exile. మిస్సెస్ వైట్ దీనిలో 2 ప్రవచన కాలం గురించి మాట్లాడుతున్నారు. 70 సంవత్సరాల ప్రవచన కాలము, 1260 సంవత్సరాల కాలము. 1260 సంవత్సరాల కాలము వారు బానిసలుగా ఉన్నారు. అది దేనికి సూచనగా ఉంది? 70 వారాలను చూపిస్తుంది. లేకపోతే 70 వారాల యొక్క ప్రవచనము 1260 సంవత్సరాల ప్రవచనాన్ని సూచిస్తుంది. అనగా 1260 సంవత్సరాలు కాలముతో 4వ సంఘకాలము పూర్తవుతుంది. అనగా తొయితేర సంఘకాలము పూర్తవుతుంది. తొయితేర సంఘకాలము 538 నుండి 1798. ఈ 4 సంఘాలు అయిపోయిన తర్వాత 3 సంఘాలు వస్తాయి. నేను మీకు అంతకుముందు చెప్పాను, 7 సంఘాలు అవి 2 భాగాలుగా ఉన్నాయి. మొదటి 4 సంఘాలు ఒక భాగము, మిగతా చివరి 3 సంఘాలు అది వేరే భాగము. అనగా 4వ సంఘములో దేవుని సంఘము భ్రష్టత్వానికి వెళ్తుంది.
తర్వాత ఆఖరి 3 సంఘాల్లో దేవుడు ఏం చేస్తాడంటే భ్రష్టత్వంలోనికి వెళ్ళిన ఆ సంఘాన్ని నుండి మరలా ఆయన మందిరాన్ని కడతాడు. ఆఖరి 3 సంఘాలు మనకి ఒక నూతన సత్యాన్ని, వేరే సత్యాన్ని మనకి తెలియచేస్తున్నాయి. అనగా పాడైపోయిన సంఘమును కట్టే చరిత్ర ఆఖరి 3 సంఘాలు చరిత్ర. ఆఖరి ఈ 3 సంఘాల చరిత్ర అడ్వెంటిజం ప్రారంభంలో ఇవి నెరవేరాయి. మరలా లోక అంతంలో అడ్వెంటిజంలోనే ఈ 3 సంఘాల చరిత్ర మరలా నెరవేరుతుంది. పాడైపోయిన సంఘమును కట్టాలంటే ఎవరు రావాలి? పాడైపోయిన సంఘమును కట్టాలంటే యూదా గోత్రపు సింహము ముద్రలను విప్పాలి. ఆ ముద్రలను విప్పితే యూదా గోత్రపు సింహము ఎవరో? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు ముద్రలు విప్పితే ఆఖరి 3 ముద్రలు, అప్పుడు మందిరము కట్టడము జరుగుతుంది. ప్రకటన 6వ అధ్యాయంలో యూదా గోత్రపు సింహము ముద్రలు విప్పటము ప్రారంభము అయింది. మనం చూస్తాం 6వ అధ్యాయానికి వెళ్తే దానిలో 7 ముద్రలు ఉన్నాయి. 7 ముద్రలో మొదటి ముద్రను యూదా గోత్రపు సింహము విప్పింది. ఆ విప్పిన కాలం ఏంటి? 1798. మొదటిసారిగా యూదా గోత్రపు సింహము ముద్రలను విప్పింది. తరువాత మరొకసారి లోక అంతంలో మరొకసారి ఈ యూదా గోత్రపు సింహము మరొకసారి ఈ ముద్రలను విప్పుతుంది. అనగా మొదటిసారి విప్పినప్పుడు కొంచెం జ్ఞానాన్ని ఇస్తాడు, అయితే రెండోసారి విప్పినప్పుడు అధిక జ్ఞానాన్ని ఇస్తాడు. దీన్ని ఇంక్రీజ్ ఆఫ్ నాలెడ్జ్. 1798లో ప్రవచన జ్ఞానం ఇచ్చాడు, కానీ మరలా ఈ యూదా గోత్రపు సింహము అనగా యేసుక్రీస్తు వారు ఆయన విప్పినప్పుడు అధిక జ్ఞానాన్ని ఇస్తాడు. ప్రకటన 6వ అధ్యాయము 1వ వచనము. ఆ గొర్రెపిల్ల 7 ముద్రల్లో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. 4 ముద్రలు. ఒక ముద్ర విప్పినప్పుడు ఒక్కొక్క గుర్రమును చూస్తాము. మొదటి ముద్ర విప్పినప్పుడు తెల్లని గుర్రం కనిపిస్తుంది, ఆ రెండో ముద్ర విప్పినప్పుడు ఎర్రని గుర్రం కనిపిస్తుంది, 3వ ముద్ర విప్పినప్పుడు నల్లని గుర్రం కనిపిస్తుంది, 4వ ముద్ర విప్పినప్పుడు పాలు వర్ణము గల గుర్రము కనిపిస్తుంది. ఈ 4 గుర్రములు సంఘకాలం చూపిస్తుంది. ఈ 4 గుర్రములు సంఘకాలం అయిపోయిన తర్వాత ఒక ప్రశ్న అడగటం జరుగుతుంది. 5వ ముద్ర కాలంలో ఒక ప్రశ్న అడగటము జరుగుతుంది. ప్రకటన 6వ అధ్యాయము 9 నుండి 11 వరకు. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు. ఈ మాట జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎందాక, హౌ లాంగ్, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువాని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రం వారిలో ప్రతివానికి ఇయ్యబడను, మరియు వారి వలనే చంపబడబోవు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తియగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడెను. బలిపీఠం కింద ఉన్న ఆత్మలు 1260 సంవత్సరాల కాలంలో వారి హింస పొందారు. వారి హింస కలిగినప్పుడు వారు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఇంక ప్రభు ఇంకెంతకాలం ఈ విధంగా దేవుని ప్రజలు హింసించబడటానికి నువ్వు అనుమతి ఇస్తావు అనే ప్రశ్న అడిగారు. 4 ముద్రల కాలం అయిపోయిన తర్వాత అడిగితే దానికి దేవుడు చెప్పే సమాధానం ఏంటంటే, ఇంకా కొంచెం కాలము మీరు విశ్రమించండి. ఎందుచేతనంటే మీ వలనే ఇంకొకసారి మరికొంతమంది వారు చనిపోవాల్సి ఉంది. వారు కూడా చనిపోయిన తర్వాత అప్పుడు నేను ఎవరైతే మిమ్మల్ని హింసించారో వారికి నేను తీర్పు తీరుస్తాను. అనగా 1260 సంవత్సరాల కాలంలో రోమన్ క్యాథలిక్ పాపసీ సత్యము కొరకు నిలబడిన వారిని అనేక మందిని వారు హింసించి చంపారు. అయితే మరలా ఇంకా కొంతమంది ఈ విధంగా మీ వల్ల చంపబడాలి అనగా ఈ పాపసీకి చావు దెబ్బ తగులుతుంది.
తగిలిన తర్వాత ఇది మానిపోయిన తర్వాత మరలా అధికారంలోకి వస్తుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత 1260 సంవత్సరాల కాలంలో ఏ విధంగా ఇది ప్రవర్తించిందో మరలా అదే విధంగా ప్రవర్తించి అదే విధంగా మనుషులను హింసించి చంపుతుంది. కనుక వారు కూడా చనిపోయిన తరువాత అప్పుడు నేను తీర్పు తీరుస్తాను అని చెప్పాడు. అనగా 1260 సంవత్సరాల కాలము మరలా రిపీట్ అవుతుంది. ఈ పాపసీ 2 దఫాలుగా దేవుని ప్రజలను హింసించి చంపుతుంది. అందుకనే ప్రకటన గ్రంథం 18వ అధ్యాయంలో రెండు సార్లు దీన్ని శిక్షించమని చెప్తాడు. ప్రకటన 18:6. ప్రకటన 18:6. అది ఇచ్చిన ప్రకారము దానికి ఇయ్యుడి, దాని క్రియలు చొప్పున దానికి రెట్టింపు చేయడు. రెట్టింపు అంటే డబల్. ఎందుకని 2 సార్లు దేవుని ప్రజలని హింసించి చంపుతుంది. అందుకని దానికి రెట్టింపు చేయడి. అది కలిపిన పాత్రలో దాని కొరకు 2 అంతలో కలిపి పెట్టుడి. కనుక పాపసీని దేవుడు 2 అంతలో దానికి ఇవ్వమని చెప్పాడు. యోధా గోత్రపు సింహము ఆ ముద్రను విప్పటం ఎప్పుడు ప్రారంభించింది? 1798. ఎప్పటి వరకు విప్పాడు? 1844. మరలా రెండోసారి ఈ యోధా గోత్రపు సింహము ముద్రలను విప్పడం ప్రారంభించింది. ఇప్పుడు 1989. 1260 సంవత్సరాల్లో కాలంలో జరిగిన ఈ చరిత్ర మరలా భవిష్యత్తులో జరుగుతుంది. 5వ ముద్ర విప్పినప్పుడు మిసెస్ వైట్ అక్కడ ఏమి వాక్యం కోట్ చేస్తుందో మనం చూద్దాం. మ్యానుస్క్రిప్ట్ రిలీజియస్ వాల్యూమ్ 20 పేజ్ 197. And when he had opened the 5th seal, here were scenes presented to John that were not in reality, but that which would be in a period of time in the future. 5వ ముద్ర విప్పినప్పుడు జరిగిన సంగతులు ఆ కాలంలో జరిగే 1260 సంవత్సరాల కాలంలో మళ్ళీ ఏమని చెప్పాడు? వుడ్ బి ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్. మరలా దేవుడు 7 ముద్రలను విప్పినప్పుడు మరలా 1260 years అనుభవము దేవుని ప్రజల్లోనికి వస్తుంది. ఈ 5వ ముద్ర గురించి మాట్లాడిన తర్వాత మిసెస్ వైట్ కోట్ చేసిన వాక్యాన్ని మనం చూద్దాం. మ్యానుస్క్రిప్ట్ రిలీజియస్ వాల్యూమ్ 20 పేజ్ 14. When the 5th seal was opened, John the Revelator in a vision saw beneath the altar the company that were slain for the word of God and testimony of Jesus Christ. After this అంటే 1260 years తర్వాత అనగా 1798 తర్వాత, after this came the scenes described in the 18th of Revelation, when those who are faithful and true are called out from Babylon. Revelation 18:1-5. మరలా ఈ ముద్రలు విప్పినప్పుడు 5వ ముద్ర విప్పినప్పుడు ఏమి వాక్యాన్ని కోట్ చేశారు ఎవరా? మిసెస్ వైట్. ప్రకటన 18వ అధ్యాయం. ప్రకటన 18వ అధ్యాయంలో ఎవరు వచ్చారు? మైకేల్. యేసుక్రీస్తు వారు వచ్చారు. అంటే యేసుక్రీస్తు వారు వస్తే ఆయన ఏం చేస్తారు? ముద్రలు విప్పుతారు. సెప్టెంబర్ 11, 2001లో మైటీ ఏంజిల్ కేమ్ డౌన్ ఫ్రమ్ హెవెన్. వచ్చి ఏం చేస్తారు? ఆయన ముద్రలు విప్పుతారు. అంతకుముందు ఎప్పుడు విప్పారు ముద్రలు? 79లో విప్పారు. 79లో విప్పారు. 1840లో ఆ ముద్రలు విప్పటము అది శక్తి పొందుతుంది. 1989లో విప్పటం ప్రారంభిస్తారు. కానీ సెప్టెంబర్ 11, 2001లో ఆ ముద్రలు విప్పటము ఎంపవర్ అవుతుంది. అప్పుడు అందరికీ తెలుస్తుంది ఆ ముద్రలో దేవుడు విప్పుతున్నాడు. సో కనుక 5వ ముద్ర కాలంలో ఏం జరుగుతుంది? ప్రకటన 18వ అధ్యాయము నెరవేరుతుంది. పాత నిబంధన గ్రంథంలో ఉన్న 7 సంఘాల చరిత్ర క్రొత్త నిబంధనలో ఉన్నాయి. క్రొత్త నిబంధనలో ఉన్న 7 సంఘాల చరిత్ర మళ్ళీ ఎప్పుడు నెరవేరుతుంది? 1989 నుండి ఆదివారం చట్టం వచ్చేంత వరకు మళ్ళీ కాలము నెరవేరుతుంది. దీనిని మనము దానియేలు 11వ అధ్యాయము చివరి వాక్యాల్లో చూస్తాం. ఇప్పుడు పాత నిబంధనలో ఉన్న 7 సంఘాలు చూద్దాం. జకర్యా 1వ అధ్యాయము చదువుదాం. జకర్యా 1వ అధ్యాయము 7-8 వాక్యాలు. మరియు దర్యావేషు ఏలుబడి యందు
2వ సంవత్సరము షెబాటు అను 11వ నెల 24వ దినమున యెహోవా వాక్కు ప్రవక్తయు ఇద్దోకు పుట్టిన బెకర్య కుమారుడైన జకర్యాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. రాత్రి ఎర్రని గుర్రమునెక్కిన మనుష్యుడొకడు నాకు కనబడును. ఎర్రని గుర్రము. అతడు లోయలోనున్న గొంజి చెట్లలో నిలబడి ఉండగా అతని వెనుక ఎర్రని గుర్రములను, చుక్కలు గల గుర్రములను, తెల్లని గుర్రములను కనబడెను. అప్పుడు నా ఏలినవాడా, ఇవి ఏమని నేను అడుగుగా నాతో మాట్లాడు దూత, ఇవి ఏమైనది నేను నీకు తెలియజేస్తున్నాను. ఏం చూస్తున్నాడు జకర్యా? 3 గుర్రాలని చూశాడు. ఎర్రని గుర్రము, చుక్కల గుర్రము, తెల్లని గుర్రం. ఎక్కడ చూస్తున్నాం మనం? ప్రకటన చూస్తున్నాం. ఈ గుర్రాలు ఏమిటి అని అడుగుతున్నాడు. అడిగితే నేను ఏంటో నీకు తెలియచేస్తానని చెప్పాడు. 10వ వాక్యం, అదే అధ్యాయం 10వ వాక్యం. అప్పుడు గొంజి చెట్లలో నిలబడి ఉన్న వాడు, ఇవి లోకమంతటను తిరుగులాడుటకు యెహోవా పంపిన గుర్రములని చెప్పెను. ఈ గుర్రములు పని ఏమిటంటే ఇవి లోకమంతా కూడా తిరగటానికి పంపించాడు. లోకమంతటికి పంపించాడు. ఏమైనా వాక్యం జ్ఞాపకం వస్తుందా మీకు? లోకమంతటికి ప్రకటన 18 యెషయా 6వ అధ్యాయం. లోకమంతటికి ఈ గుర్రములను పంపించాడు. లోకమంతటికి గుర్రములను పంపించిన తర్వాత ఏం జరుగుతుంది? గుర్రాలు వెళ్తాయి, లోకమంతా తిరుగుతాయి. తిరిగిన తర్వాత ఏం జరుగుతుంది? 11వ వాక్యం. అవి గొంజి చెట్ల మధ్యను నిలబడిన యెహోవా దూతను చూచి, మేము లోకమంతటా తిరుగులాడి వచ్చి ఉన్నాము. ఇదిగో లోకులందరూ శాంతము కలిగి నిమ్మళముగా ఉన్నారని చెప్పాను. ఈ దూతలు ఈ గుర్రములు వెళ్ళి లోకమంతా తిరిగి వెళ్ళి మళ్ళీ వచ్చాయి. వెనక్కి వచ్చి ఏమని సమాధానం చెప్తున్నారు? రిపోర్ట్ ఇస్తున్నారు. ఆ రిపోర్ట్ ఏమిటంటే లోకులందరూ శాంతము కలిగి నిమ్మళముగా ఉన్నారు. అనగా ఈ గుర్రములు వెళ్ళి ఆ పని చేసుకుని వెనక్కి వచ్చిన తర్వాత రిపోర్ట్ ఇస్తున్నారు. లోకమంతా కూడా ఎలా ఉంది? శాంతము కలిగి నిమ్మళముగా ఉందని చెప్పాడు. జకర్యా మనం 1వ అధ్యాయం చదువుతున్నాము. ఇప్పుడు జకర్యా 6వ అధ్యాయానికి వెళ్ళి కొన్ని వాక్యాలు చదివిన తర్వాత మళ్ళా జకర్యా 1వ అధ్యాయానికి మనము వస్తాం. జకర్యా 6వ అధ్యాయము 1 నుండి 3 వరకు. నేను మరలా తేరి చూడగా 2 పర్వతముల మధ్య నుండి 4 రథములు బయలుదేరుచుండెను. ఆ పర్వతములు ఇత్తడి పర్వతములై ఉండెను. మొదటి రథమునకు ఎర్రని గుర్రములను, 2వ రథమునకు నల్లని గుర్రములను, 3వ రథమునకు తెల్లని గుర్రములను, 4వ రథమునకు చుక్కలు బలమైన గుర్రములు ఉండెను. మరలా ఇక్కడ మనం ఏం చూసాం? ఇందాక 1వ అధ్యాయంలో 3 గుర్రాలను చూసాము. ఇక్కడ 4వ అధ్యాయంలో ఏం చూస్తున్నాము? 4 గుర్రములను మనం ఇక్కడ చూస్తున్నాం. జకర్యా 6వ అధ్యాయం 4 నుంచి 6 వరకు. నా ఏలినవాడ, ఇవి ఏమిటి అని నాతో మాట్లాడుచున్న దూతను నేను అడుగగా అతడు నాతో ఇట్లనెను, ఇవి సర్వలోకనాథుడగు యెహోవా సన్నిధిని విడిచి, ఎక్కడి నుంచి? యెహోవా సన్నిధిని విడిచి బయలువెళ్ళు ఆకాశపు చతుర్యాయువులు. నల్లని గుర్రములున్న రథము ఉత్తర దేశంలోనికి పోయినది. తెల్లని గుర్రములున్న రథము వాటి వెంబడి పోవును. చుక్కలు గల గుర్రములు గల రథములు దక్షిణ దేశంలోనికి పోవును. ఈ గుర్రములు ఎక్కడి నుంచి వచ్చాయని చెప్పాడు? యెహోవా సన్నిధి నుండి వచ్చాయి. సో కనుక వచ్చి లోకమంతా కూడా ఈ గుర్రములు వెళ్ళాయి. జకర్యా 6వ అధ్యాయం 7-8 వాక్యాలు. బలమైన గుర్రములు బయలు వెళ్ళి లోకమంతా ప్రయత్నింపగా, ఈ గుర్రములు ఏం పనిచేస్తున్నాయి? లోకమంతా కూడా ప్రయత్నింపగా పోయి లోకమంది అంతటా సంచరించుడని అతడు సెలవిచ్చెను. కనుక అవి లోకమంది అంతటా, ఇందాక 1వ అధ్యాయంలో కూడా చూసాము, అవి లోకమంది అంతటా సంచరించుచుండెను. లోకమంతా అంటే మనకు
జ్ఞాపకం రావాలి. ప్రకటన 18, యెషయా 6వ అధ్యాయము. సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నది. సర్వలోకమునకు వర్తమానము వెళ్ళింది. ఈ గుర్రములు వెళ్తున్నాయి, లోకమంతా కూడా ఇవి వెళ్తున్నాయి. అవి లోకమంతా వెళ్ళి తిరిగిన తర్వాత లోకం నెమ్మదిగా ఉందని సాక్ష్యం చెప్తున్నారు. 8వ వాక్యం. అప్పుడు అతడు, నేను పిలిచి ఉత్తర దేశంలోనికి పోవు వాటిని చూడుము, అవి ఉత్తర దేశమందు నా ఆత్మను నెమ్మది పరుచునని నాతో చెప్పాను. అంతకుముందు వాక్యంలో 1వ అధ్యాయంలో ఏమన్నాడు? శాంతి కలిగి నెమ్మలంగా ఉందని చెప్పాడు. 2 ఒకటే. ఇక్కడ నెమ్మది పరుచునని నాతో అన్నాడు. అలాగే ఈ గుర్రములు వెళ్ళిన తర్వాత వాటి పని అవి చేసిన తర్వాత లోకము నెమ్మదిగా శాంతితో నిమ్మలముగా ఉంటుంది. మనం 5వ ముద్ర విప్పినప్పుడు ఒక ప్రశ్న మనం విన్నాం. ఆ బలిపీఠకు ఉన్న ఆత్మలు ఎంతకాలం, హౌ లాంగ్ అని అడిగితే సమాధానం ఏంటి? ఇంకా కొంచెం కాలం మీరు విశ్రమించండి, నీ వలే మళ్ళీ కొంతమంది చనిపోయిన తర్వాత వాళ్ళకి తీర్పు తీసుకుని చెప్పాడు. ఇప్పుడు మనం జకర్యా 1వ అధ్యాయానికి మొత్తం. జకర్యా 1వ అధ్యాయము 12వ వచనం. అందుకు యెహోవా దూత, సైన్యముల అధిపతియగు యెహోవా, 70 సంవత్సరముల నుండి నీవు యెరూషలేము మీదను యూదా పట్టణము మీదను కోపముంచి ఉన్నావే, ఇక ఎన్నాళ్ళు కనికరింపక యుందువు అని మనవి చేయగా, 5వ ముద్ర విప్పినప్పుడు ఏం ప్రశ్న అడిగారు? ఎందాక, హౌ లాంగ్ అనే ప్రశ్న అడిగారు. ఇప్పుడు ఈ 4 గుర్రములు కాలం అయిపోయిన తర్వాత మళ్ళా ఇక్కడ ప్రశ్న అడుగుతున్నారు, ఎన్నాళ్ళ వరకు అనే ప్రశ్న అడిగారు. సో దీనిలో మనం ఒక ప్రవచనం చూస్తున్నాం. 70 సంవత్సరములు దేవుని ప్రజలను మీరు నా మాట వినకపోతే బబులోనికి మీరు వెళ్ళవలసి వస్తుంది, అక్కడ మీరు 70 సంవత్సరాలు ఉంటారని చెప్పాడు. కనుక 70 సంవత్సరాల నుంచి మేము బబులోని దేశంలో బానిసలుగా ఉన్నాము, ఇంకా ఎంతకాలం అనే ప్రశ్న అడుగుతున్నారు. అదేవిధంగా 1260 సంవత్సరాల కాలంలో ప్యాప్సీ అధికారం కింద ఉండి హింసకు గురైన వారు అంటున్నారు, ఇంకా ఎంతకాలం అని అడుగుతున్నారు. మీకు అర్థమవుతుంది నేను ఏం మాట్లాడుతున్నాను? హౌ లాంగ్, ఎన్నాళ్ళు అనే ప్రశ్న 70 వారాలు పూర్తి అయిపోయిన తర్వాత అడిగారు. 70 సంవత్సరాల కాలం పూర్తి అయిన తర్వాత అడిగిన ప్రశ్న. అదేవిధంగా 1260 సంవత్సరాల కాలం అయిపోయిన తర్వాత కదా, ఇంక ఎన్నాళ్ళు నువ్వు మమ్మల్ని ఈ విధంగా విడిచిపెడతావు, మమ్మల్ని వెనక్కి తీసుకుని వెళ్ళవా, మమ్మల్ని మీ ప్రజలకు అంగీకరించవా అని వీళ్ళు అడుగుతున్నారు. జకర్యా 1వ అధ్యాయం 13, 14. యెహోవా నాతో మాట్లాడిన దూతకు ఆదరణ అయిన మధుర వచనములతో ఉత్తరమిచ్చాను. కాబట్టి నాతో మాట్లాడుచున్న దూత నాతో ఇట్లనెను, నీవు ప్రకటన చేయవలసినది ఏమనగా, సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను యెరూషలేము విషయంలోను సియోను విషయంలోను ఆసక్తి కలిగి ఉన్నాను. అడుగుతున్నారు, యెరూషలేము గురించి మా గురించి నువ్వు ఎందాకి మేము ఇలా ఉండాలి, మేము దేవుని ప్రజలము ఇలాగ మేము చెదరగొట్టబడ్డాము, బానిసలకు ఎంతకాలం ఉండాలంటే ఆయన సమాధానం చెప్తున్నారు. ఏమని? యెరూషలేము విషయంలోనూ సియోను విషయంలోనూ నేను ఆసక్తి కలిగి ఉన్నాను. ఈ వెయిట్స్, నేను ఆసక్తి కలిగి ఉన్నాను. ఈ మాట జ్ఞాపకం పెట్టుకోండి. దేవుడు చెప్పిన దానికి, వారికి ఇచ్చిన ఎంతకాలం అనే దానికి చెప్పిన సమాధానము, నేను యెరూషలేము విషయంలో నేను ఆసక్తి కలిగి నేను ఉన్నాను, మళ్ళా నేను మిమ్మల్ని ఎన్నుకుంటాను అని చెప్పాడు. 15-16 వాక్యాలు. నిమ్మళముగా ఉన్న అన్యజనుల మీద నేను బహుగా కోపించుచున్నాను, ఏలయనగా నేను కొంచెము కోపపడగా కీడు చేయవలనన్న తాత్పర్యంతో వారు సహాయులైరి. కాబట్టి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, వాత్సల్యము గల వాడనైనా నేను యెరూషలేము తట్టు తిరుగుచున్నాను, అందులో నా మందిరము కట్టబడును, యెరూషలేము మీద శిల్పకారులు నూలు లాగుదురు, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా. ఎంతకాలము అనే ప్రశ్నకు నేను యెరూషలేము విషయంలో నేను ఆసక్తి కలిగి ఉన్నాను అని అన్నాడు. అందులో నా మందిరాన్ని నేను కడతాను, యెరూషలేములో నా మందిరాన్ని కడతాను. వారికి ఆ మందిరం కావాలి, వాళ్ళు దేవుని ప్రజలకు అంగీకరించబడాలి, మళ్ళీ వెనక్కి రావాలి. సో ఎంతకాలం మేము దేవుని ఎంతకాలం ఉండాలంటే మీ మీద ఆసక్తి కలిగి ఉన్నాను, మిమ్మల్ని వెనక్కి తీసుకొస్తాను, నేను మందిరము కడతాను. 1260 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఎందాక అంటే ఎందాక అది 1260 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఏం జరిగింది? మందిరము కట్టబడింది. జకర్యా 1వ అధ్యాయం 17 వాక్యం. నీవు ఇంకనూ ప్రకటన చేయవలసిందేమనగా, ఇక నా పట్టణములు భాగ్యంతో మరీ ఎక్కువగా నింపబడును, ఇంకను యెహోవా
సియోనును ఓదార్చును, యెరూషలేమును ఆయన ఇకను కోరుకోనును. చూసింగ్ జెరూసలేం అగైన్. మరలా నేను మిమ్మల్ని ఎన్నుకుంటాను, పట్టణంలో అన్నీ కూడా భాగ్యంతో అవి నింపబడతాయి అని చెప్పాడు. మనము ఒక ప్రశ్నను డీల్ చేస్తున్నాం, హౌ లాంగ్, ఎంతకాలము అనే ప్రశ్నకు మనము సమాధానము చెప్పాలి. హౌ లాంగ్, ఎంతకాలం. జకర్యా 1వ అధ్యాయం 12వ వాక్యము ఇంకొకసారి చదువుతాం. జకర్యా 1వ అధ్యాయము 12వ వాక్యం. అందుకు యెహోవా దూత, సైన్యములకు అధిపతి యెహోవా, 70 సంవత్సరముల నుండి నీవు యెరూషలేము మీదను యూదా పట్టణముల మీదను కోపముంచి ఉన్నావే, ఇక ఎన్నాళ్ళు కనికరింపక ఎందువు అని మనవి చేయగా. 70 సంవత్సరాల కాలంలో దేవుని యొక్క పట్టణము, దేవుని యొక్క మందిరము అది నాశనం చేయబడింది. దేవుని ప్రజలు నలగొట్టబడ్డారు. కనుక ఎంతకాలం ఈ విధంగా నువ్వు చేస్తావని వాడు ఇదే ప్రశ్న మనం చూస్తాము. దానియేలు 8వ అధ్యాయము 13వ వాక్యం. దానియేలు 8:13. అప్పుడు పరిశుద్ధుల్లో ఒకడు మాట్లాడిగా వింటిని, అంతలో మాట్లాడుచున్న ఆ పరిశుద్ధులతో మరి ఒక పరిశుద్ధుడు మాట్లాడుచుండెను. ఏమనగా, అనుదిన బలి గూర్చియు అతిక్రమం జరిగినందున సంభవించు నాశనకరమైన హేయ వస్తువును గూర్చియు కలిగిన ఈ దర్శనము నెరవేరుటకు ఎన్నాళ్ళు పట్టుననియు ఈ ఆలయ స్థానమును జన సమూహమును కాళ్ళ క్రింద త్రొక్కబడుట ఎన్నాళ్ళు జరుగునో అని మాట్లాడుకొనిరి. ఆలయ స్థానమును జన సమూహమును కాళ్ళ క్రింద తొక్కటం, ఈ పని 2 సార్లు జరిగింది. 70 సంవత్సరాల కాలంలో జరిగింది, 1260 సంవత్సరాలు కాలంలో జరిగింది. కనుక ఇంకెంతకాలం ప్రభువా నువ్వు మాకు తీర్పు తీర్చకుండా ఉంటావు అనే ప్రశ్న వాళ్ళు అడిగారు. 1వ అధ్యాయం 14వ వాక్యంలో ఈ విధంగా ప్రశ్న అడిగినప్పుడు యెరూషలేము విషయంలో, సియోను విషయంలో నేను ఆసక్తి కలిగి ఉన్నానని చెప్పారు. 16వ వాక్యంలో యెరూషలేములో నేను మందిరం కడతానని చెప్పాడు. 17వ వాక్యంలో నేను యెరూషలేములో ఓదార్స్తానని చెప్పాడు. 70 వారాల్లో దేవుని మందిరము, దేవుని ప్రజలు పాడైపోయింది. 1260 సంవత్సరాల కాలంలో దేవుని మందిరము, దేవుని ప్రజలు నల్లకొట్టబడ్డారు. 2 సార్లు, ఇంకొకసారి కూడా జరిగిందా? 3వ సారి కూడా. 3వ సారి ఎప్పుడు? 1863 నుండి 1989, 126 సంవత్సరాలు, 1260 years. దానిలో 0 తీసేయండి చివర, 126 years. మన వాక్యంలో మధ్యలో పవనయ్య వస్తాడు మనకి జ్ఞాపకం చేయడానికి. 1260 years, 126 years. సో కనుక 70 సంవత్సరాల కాలం అయిపోయిన తర్వాత వీళ్ళు బబులోను నుంచి వెనక్కి వచ్చి యెరూషలేములో మందిరము కట్టారు. 1260 సంవత్సరాలు అయిపోయిన తర్వాత సార్దీస్ కాలంలో మందిరం కట్టడము ప్రారంభమైంది. 46 సంవత్సరాలు మందిరము కట్టారు ప్రొటెస్టెంట్స్. వీళ్ళు క్యాథలిక్స్ నుంచి బయటకు వచ్చే ప్రొటెస్టెంట్స్ వీళ్ళు ఏం చేశారు? మందిరాన్ని కట్టారు. మరలా 120 సంవత్సరాలు మందిరం పాడైపోతే మరలా దేవుడు ఏం చేస్తాడు? మందిరాన్ని కడతాడు. అనగా ఈ 7 సంఘాల చరిత్ర ద్వారా దేవుడు మనకి బోధిస్తున్న సత్యం ఏమిటంటే, దేవుడు చివరిగా మరొకసారి ఆయన యెరూషలేమును ఎన్నుకోబోతున్నాడు. ఆయన మరొకసారి ఆయన మందిరాన్ని కట్టబోతున్నాడు అనే విషయాన్ని దేవుడు మనకి తెలియచేస్తున్నాడు. 7 సంఘాలు చరిత్ర మనకేం తెలియచేస్తుంది? దేవుడు చివరిగా ఇంకొకసారి యెరూషలేమును ఆయన ఎన్నుకోబోతున్నాడు. ఇప్పుడు దేవుడు యెరూషలేమును ఎన్నుకునే ఈ పనిలో ఆయన ఉన్నారు. ఒక ప్రశ్న అడిగారు, హౌ లాంగ్, ఎంతకాలము ఇది అంటే, ఇప్పుడు మన కాలంలో ఎంతవరకు తెలుసండి? హౌ లాంగ్, ఆదివారము చట్టం వచ్చేంత వరకు. ఎందుచేత మనము ఈ ప్రశ్న అడగొచ్చేప్పుడు హౌ లాంగ్ అని, ఎంతకాలం ప్రభు అని అడగవలసిన ప్రశ్న. ఎంతకాలం?
ఇప్పుడు మందిరం కట్టడం అయిపోతే ఇక ఈ డార్క్ పీరియడ్ అయిపోతుంది. ఎందుకు మందిరం కట్టాలి? కారణం ఏంటి? 70 సంవత్సరాల కాలంలో వారు ఏమైపోయారు? చెదరగొట్టబడ్డారు. 1260 సంవత్సరాల కాలంలో ఆధ్యాత్మికంగా వారు చెదరగొట్టబడ్డారు. 126 సంవత్సరాల్లో ఆధ్యాత్మికంగా దేవుని సంఘము చెదరగొట్టబడింది, స్కాటర్ అయిపోయారు. మళ్ళా వారిని గ్యాదర్ చేయాలి, మళ్ళా వారిని సమకూర్చారు. జకర్యా 1:18-19. జకర్యా 1:18-19. అప్పుడు నేను తేరి చూడగా 4 కొమ్ములు కనబడెను. ఇవి ఏమిటని నేను నాతో మాట్లాడుచున్న దూతను అడుగగా, అతడు ఇవి యూదా వారిని, ఇశ్రాయేలు వారిని, యెరూషలేము నివాసులను చెదరగొట్టిన కొమ్ములనెను. ఎవరిని చెదరగొట్టారు? యెరూషలేము నివాసులను చెదరగొట్టారు. యెరూషలేము నివాసులు వారు చెదరగొట్టబడ్డారు. యెరూషలేము అనే మాట అది ఎప్పుడైనా కూడా దేవుని ప్రజలకి మాట వర్తిస్తుంది. దేవుని ప్రజలు వారు చెదరగొట్టబడ్డారు. 70 సంవత్సరాల కాలంలో చెదరగొట్టబడ్డారు. 1260 సంవత్సరాల కాలంలో చెదరగొట్టబడ్డారు. 126 సంవత్సరాల కాలంలో వారు చెదరగొట్టారు. యెరూషలేము అనే మాటను మిసెస్ వైట్ దేనికి పోల్చారు? యెరూషలేము అంటే అది అడ్వెంటిజం, సెవెంత్ అడ్వెంటిస్ట్ చర్చ్ అని మిసెస్ వైట్ చెప్పారు. సో కనుక ఇప్పుడు మరలా చెదరిపోయిన మనలను దేవుడు మరలా కడుతున్నాడు. మరలా మందిరాన్ని ఆయన కడుతున్నాడు. మరలా మందిరాన్ని కట్టాలంటే ఎవరు రావాలి? మందిరాన్ని ఎవరు కడతారు? యోధా గోత్రపు సింహం రావాలి. యోధా గోత్రపు సింహము వచ్చి ముద్రలు విప్పితే మందిరము కట్టడము ప్రారంభము అవుతుంది. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఏం పని చేశారు? ఆయన కార్పెంటర్. కార్పెంటర్ తెలుగులో ఏమంటారు? వడ్రంగి. కానీ తెలుగు బైబిల్లో వడ్రంగి అని ట్రాన్స్లేట్ చేయలేదు, కంసాలులని ట్రాన్స్లేట్ చేశారు. కానీ ఇంగ్లీష్లో కార్పెంటర్ అని ఉంది. మీరు చూడండి, స్ట్రైకింగ్. జకర్యా 1:7 సంఘాల కాలం, పాత నిబంధనలో ఉన్న 7 సంఘాల కాలం గురించి మాట్లాడుతుంది. ఎవరు రావాలి మందిరాన్ని కట్టాలంటే? కార్పెంటర్ రావాలండి. ఎక్కడి నుంచి వస్తాడో? మైటీ ఏంజెల్ ఆయన రావాలి. జకర్యా 1:21. యెహోవా 4 కంసాలులను నాకు కనపరచగా, ఇంగ్లీష్లో కార్పెంటర్స్, 4 కంసాలు, వడ్రంగి వాళ్ళు, 4 కార్పెంటర్స్. మందిరాన్ని కట్టడానికి మైటీ ఏంజెల్ వస్తే మందిరం కట్టడము ప్రారంభం అవుతుంది. ఈ మందిరం కట్టడము ఎప్పుడు ప్రారంభమైంది? సెప్టెంబర్ 11, 2001. ఈ మందిరం కట్టిన ప్రతిసారి మైకేల్ వస్తాడా? యేసుక్రీస్తు వారు వస్తారా? మైటీ ఏంజెల్ వస్తారా? 70 సంవత్సరాల కాలంలో వచ్చాడా యేసుక్రీస్తు వారు? దానియేలు ప్రార్థన చేస్తున్నాడు, 70 సంవత్సరాలు అయిపోయింది, నువ్వు వాగ్దానం చేసిన ప్రకారంగా మమ్మల్ని మరలా యెరూషలేము తీసుకుని వెళ్ళాలి ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు గాబ్రియేలు దూతను పంపించాడు. ఎక్కడికి పంపించాడు? కోరేషు దగ్గరికి పంపించాడు. ఎందుకనగా కోరేషు శాసనం చేయాలి. ఏమనంటే, నా దేశంలో ఉన్నవాళ్ళు వారు తిరిగి మళ్ళీ బబులోనికి మీరు వెళ్ళొచ్చని. కనుక ఆ విధంగా శాసనం చేయటం కొరకు ఆయన ప్రేరేపించడానికి దేవుడు గాబ్రియేలు దూతను పంపించాడు. 21 రోజు నుండి అతను అపవాది చేత అడ్డగింపబడతాడు. అప్పుడు ఎవరు వచ్చారు? మిఖాయేలు వచ్చాడు. మిఖాయేలు వచ్చి ఆయన ఎందుకు వచ్చాడు? ఆయన పని ఏమిటి? కోరేషును ప్రేరేపించి ఆయన శాసనం చేయాలి. ఏమని శాసనం చేయాలైనా? నా దేవుని ప్రజలు మరలా యెరూషలేముకి వెళ్ళి వాళ్ళ మందిరాన్ని కట్టుకోవచ్చు అనే శాసనం చేయాలి. కనుక ఆయన వచ్చి శాసనం చేస్తాడు. దానియేలు 10:13. పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. ఇంకా పారసీకుల రాజుల సముఖమున నేను నిలిచిచుండగా ప్రధానాధిపతులలో మిఖాయేలును ఒకడు నాకు సహాయం చేయ వచ్చెను. కనుక గాబ్రియేలును అడ్డుకుంటూ ఉంటే యేసుక్రీస్తు వారు ఆయన మిఖాయేలు వచ్చారు. కోరేషుని ప్రేరేపించారు. అప్పుడు కోరేషు శాసనము చేస్తాడు, మీరు వెళ్ళి మీరు మందిరాన్ని కట్టుకోవచ్చు. నీకేమర్థమవుతుంది? మందిరం కట్టాలంటే ఎవరు రావాలండి?
మిఖాయేలు కార్పెంటర్ రావాలండి. కార్పెంటర్ వస్తే కడతాడు. ఆయన వచ్చాడు. ఈ కార్పెంటర్ ఎప్పుడు వచ్చాడు? మనకి ప్రకటన 18 చూస్తున్నాము, కానీ ఎక్కడున్నాడు కార్పెంటర్? ఎక్కడ వచ్చాడు? 7 సంఘాల కాలంలో వచ్చాడు. మళ్ళీ 7 సంఘాల కాలం మళ్ళీ వచ్చాడు. సో కనుక 7 సంఘాల కాలం మన పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తున్నాము. అక్కడ వడ్రంగి వారిని వచ్చారు. ఆయన యేసుక్రీస్తు వారు ఆయన చేసిన పనికి, ఈ వచనానికి దేవుడు అంతంలో జరిగేదాన్ని ప్రారంభం నుండి మనకి తెలియచేస్తాడు. యూదా గోత్రపు సింహము మొట్టమొదటిగా ఈ ముద్రలను విప్పడము 1798లో ప్రారంభిస్తే, ఆ ముద్రలు విప్పడం ఎప్పుడు ఎంపవర్ అయింది? August 11, 1840లో ఎంపవర్ అయింది. అదేవిధంగా రెండోసారి విప్పడం ప్రారంభించాడు ఆయన 1989లో. అది ఎప్పుడు గుర్తించబడింది? సెప్టెంబర్ 11, 2001. ఈ విధంగా కార్పెంటర్ వచ్చి ఆయన మందిరము కట్టడం ప్రారంభిస్తే ఏం తయారవుతుంది? ఒక మందిరం తయారవుతుందండి. ఇదేం మందిరం? ఇది స్పిరిచువల్ టెంపుల్, ఆత్మ సంబంధమైన మందిరము. మిసెస్ వైట్ అంటారు ఈ 1,40,000 గురించి మాట్లాడుతూ, ఆత్మ సంబంధమైన సంఘము. అంతకుముందున్న సంఘం అయితే రాళ్ళతో కట్టారు. ఇవి సజీవమైన ఆ రాళ్ళతో ఈ మందిరాన్ని కడతారు. ఈ మందిరం కట్టిన తర్వాత మందిరం ఎందుకు కడతారు? ఇది కట్టడం ఉద్దేశం ఏంటి? సకల జనములకు ప్రార్థన మందిరముగా ఉంటుంది. సువార్త ప్రకటించడానికి ఈ మందిరాన్ని కడతారు. కనుక యేసుక్రీస్తు వారు ఆఖరిగా మరొక ఆధ్యాత్మిక మందిరాన్ని ఆయన కడతా ఉంటే ఆయన ఏం చేస్తారు? లోకమునకు సువార్త బోధిస్తారు. ఈ 1,44,000 మంది ఆదివారం చట్టం వచ్చేసరికి మందిరం కట్టడం పూర్తవుతుంది. అప్పుడు వీళ్ళు ఏం పని చేస్తారు? యెషయా 14వ అధ్యాయము 1వ వాక్యము. ఏలయనగా యెహోవా యాకోబునందు జాలిపడును, ఇకను ఇశ్రాయేలును ఏర్పరచుకొనును, వారిని స్వదేశంలో నివసింపజేయును, పరదేశులు వారిని కలుసుకొందురు, వారు యాకోబు కుటుంబమును హత్తుకొని యుందురు. ఈ మందిరం కట్టడం అయిపోయిన తర్వాత పరదేశులు వారిని కలుసుకుందరు. పరదేశులు అంటే ఎవరు? మనం కాదు, బయట వాళ్ళు, ఈదెన్స్. ఈ సంఘం కాదు, బయట సంఘం వాళ్ళు. కనుక ఆదివారం చట్టం వచ్చినప్పటికీ అటువంటి సంఘంలో ఉన్న దేవుని ప్రజలను ఎన్నుకొని ఆధ్యాత్మిక మందిరాన్ని కడతాడు. కట్టిన తర్వాత వీళ్ళు ఇతర సంఘాలు ఉన్న ప్రజలను వీళ్ళు పిలుస్తారు. యోహాను సువార్త 10వ అధ్యాయం 16వ వాక్యం. ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావాలను, అవి నా స్వరము వినును, అప్పుడు మంద ఒకటయు గొర్రెల కాపరి ఒక్కడును అగును. యెషయా 14వ అధ్యాయము 2-3 వాక్యాలు. జనములు వారిని తీసుకుని వచ్చి వారి స్వదేశమున వారిని ప్రవేశపెట్టుదురు. ఇశ్రాయేలు వంశస్థులు యెహోవా దేశంలో వారిని దాసులుగాను పనికెత్తులుగాను స్వాధీనపరుచుకొందురు. వారు తమ్మును చెరలో పెట్టిన వారిని చెరలో పెట్టి తమ్మును బాధించిన వారిని ఏలుదురు. ఎవరైతే వీళ్ళని బాధించారో 70 సంవత్సరాల కాలంలో, 1260 సంవత్సరాల కాలంలో, 120 సంవత్సరాల కాలంలో ఎవరైతే వారిని బాధించారో, 70 సంవత్సరాల కాలంలో వాళ్ళు దేవుని ప్రజలను బాధించింది ఎవరు? బబులోను వారు. 1260 సంవత్సరాల కాలంలో బాధించింది ఎవరు? పెప్సీ వారు. 120 సంవత్సరాల్లో దేవుని ప్రజలను బాధించింది ఎవరు? అడ్వెంటిస్ట్ లీడర్స్. మందిరం కట్టడం అయిపోయిన తర్వాత ఏం జరుగుద్ది అన్నాడు? వారు తమ్మును చెరలో పెట్టిన వారిని చెరలో పెట్టి తమ్మును బాధించిన వారిని ఏలుదురు. అనగా జయం కలుగుతుందని చెప్తున్నాడు. జయము కలుగుతుంది. 14వ అధ్యాయం 14వ వాక్యం. నీ బాధను నీ ప్రయాసమును నీ చేత చేయింపబడిన కఠిన దాస్యమును, కఠిన దాస్యం అంటే మూడు మనకి టైం ప్రాఫెసీ జ్ఞాపకం రావాలి. ఒకటి సింబాలిక్, ఒకటి లిటరల్. కఠిన దాస్యం ఎప్పుడు? 70 years, 1260 years, 126 years. కఠిన దాస్యము. ఆ దాస్యం నుండి బయటకు వస్తున్నాం మనం. కఠిన దాస్యమును కొట్టివేసి యెహోవా నిన్ను విశ్రమింపజేయు దినమున నీవు బబులోను రాజును గూర్చి అపహాస్యపు గీతము ఎత్తి ఇలాగున పాడుదువు. బాధింపబడిన వారు ఎట్లు నశింపపోయిరి,
రేగుచుండిన పట్టణము ఎట్లు నాశనమాయను. ప్రకటన 18 అధ్యాయానికి వెళ్తే ఈ బబులోను ఏ విధంగా ఆయన ఈ పట్టణాన్ని ఏ విధంగా నాశనం చేస్తున్నాడో ఆయన చెప్తున్నాడు. యెషయా 14 అధ్యాయం 5-7 వాక్యం. దుష్టులు దుడ్డుకొరను మానని హత్య చేత జనములను క్రూరమృగముగా కొట్టిన ఏలికల రాజదండమును యెహోవా విరిగగొట్టి ఉన్నాడు. వారు ఆగ్రహపడి మానని బలాత్కారం చేత జనములను లోపరిచిరి. భూలోకమంతయు నిమ్మలించి విశ్రమించుచున్నది, జనములు పాడసాగుదురు. భూలోకమంతయు నిమ్మలించి విశ్రమించుచున్నది. ఎప్పుడు భూలోకమంతా ఆ నిమ్మలించి విశ్రమిస్తుంది? ఎప్పుడనంటే మందిరం కట్టడం అయిపోతే అప్పుడు భూలోకం అంతా కూడా, భూలోకం అంతా అంటే ఎవరు తెలుసండి? దేవుని ప్రజలు. భూలోకంలో ఉన్న దేవుని ప్రజలు అందరూ భూలోకం అంతయు నిమ్మలించి విశ్రమించుచున్నది, జనములు పాడసాగుదురు. గనుక ఇప్పుడు దేవుడు యెరూషలేమును మరలా ఎన్నుకుంటున్నాడు. సో కనుక వీళ్ళు 1220 సంవత్సరాల కాలంలో ఉన్నప్పుడు, లేకపోతే 70 సంవత్సరాల కాలంలో ఉన్నప్పుడు, లేకపోతే 126 సంవత్సరాల కాలంలో ఉన్నప్పుడు ఎందాక అని అడిగిన ప్రశ్నకు నేను నా ప్రజలను, నా గుర్రములను పంపించాను, ఆ లోకమంతా వాళ్ళు తిరిగి వారికి వెనక్కి వస్తారు. వెనక్కి వచ్చిన తర్వాత లోకం ఎలా ఉంటుంది? లోకము నెమ్మదిగా ఉంటుంది. ఆయన దేవుని ప్రజలు విశ్రమిస్తారు అని చెప్పాడు. అనగా 144,000 మందిని ఏర్పరచుకుంటే అది లోకమంతా కూడా నెమ్మది. లోకం అంతా దేవుని యొక్క ప్రజలకు నెమ్మది కలుగుతుంది. ఎందుచేత 144,000 మందిని ఎన్నుకుంటే ఎందుకు నెమ్మది కలుగుతుంది వాళ్ళకి? చెప్పండి మీరు. ఎందుకంటే వారు ముద్రిస్తాడు దేవుడు. ఇంక వాళ్ళకి నెమ్మదే, ఇంకా వారి మీదకి చంపడానికి వచ్చినా వాళ్ళకి నెమ్మదే కలుగుతుంది. అందుకని మీరు వెయిట్ చేయండి కొంతకాలం. ఎందాకైనా అడిగే ప్రశ్నకి మీరు ఆగండి. మీరు నేను యెరూషలేమును మరలా నేను ఎన్నుకుంటున్నాను, అది అయిపోయిన తర్వాత మీకు నెమ్మది కలుగుతుంది. సో కనుక ఇప్పుడు గుర్రములు వెళ్ళి వాటి పని చేసుకుని తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళు ఏమైనా సమాధానం చెప్పారు? లోకము నెమ్మదిగా ఉంది. దేవుని ప్రజలు ముద్రించబడ్డారు కనుక వారు నెమ్మదిగా ఉన్నారు. ఈ 4 గుర్రములు ఎవరు? 4 గుర్రములు ఎవరు? 4 ఏంజల్స్. ఏ గుర్ర కాలంలో ఈ మందిరం కట్టడం జరుగుతుంది? 4th ఏంజల్. వీళ్ళు ఎవరు? 4 గుర్రములు ఎవరంటే లోకమునకు వర్తమానము తీసుకువెళ్ళిన ప్రజలు. ఈ దేవదూత ఈ వర్తమానం తీసుకుని వెళ్ళిన ఈ ప్రజలకు ఎవరు సహాయం చేస్తారు? దేవదూతలు సహాయము చేస్తారు. కనుక లోకమంతటికి కూడా వర్తమానము పంపించబడింది. ఈ 4 గుర్రములు లోకమంతా వెళ్ళటము దేనికి సూచనగా ఉందంటే, లోకమంతటికి చివరి వర్తమానము మొట్టమొదటిగా ఎవరికి వెళ్తుంది? ఈ లోకంలో ఉన్న దేవుని ప్రజలకు వెళ్తుంది. దేవుని ప్రజలకు వెళ్ళిన తర్వాత అప్పుడు వేరే సంఘాలకి వెళ్తుంది. ఈ విధంగా 2 సార్లు మిసెస్ వైట్ చెప్తారు, ఈ లోకమంతటికి సువార్త ప్రకటించబడిన తర్వాత ఈ దేవదూతలు ఈ సత్యం ప్రకటిస్తున్న ఈ ప్రజలకు సహాయం చేస్తారు. ఈ పని అయిపోయిన తర్వాత వెంటనే వాళ్ళు పరలోకానికి వెళ్తారు. పరలోకానికి వెళ్ళి యేసుక్రీస్తు చెప్తారంట, నువ్వు చెప్పిన పని అయిపోయింది, చేసేసాం. ఎవరినైతే ముద్రించాలో వాళ్ళందరినీ కూడా ముద్రించేసాం. ఈ 4 గుర్రాలు వాళ్ళు తిరిగి వచ్చి ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళు పరలోకం నుంచి, దేవుని సన్నిధి నుంచి వచ్చారని చెప్పాడు. మళ్ళీ పని అయిపోయిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు. ఈ లోకంలో ఈ సువార్త లోకమంతటిగా ప్రకటించడానికి దేవుడు ఎవరైతే ఎన్నుకున్నాడో వారందరికీ సహాయం చేయడానికి వీళ్ళు సూచనగా చేస్తారనడానికి సూచనగా ఉంది. ఈ పని అయిపోయిన తర్వాత వాళ్ళు పరలోకానికి వెళ్ళి యేసుక్రీస్తు వారితో ఈ పని చెప్తారు, నీ ఇచ్చిన పని మాకు అయిపోయింది అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు వారు ఒక స్టేట్మెంట్ చేస్తారు, ఒక మాట చెప్తారు. అప్పుడు ఆయన సింహాసనం మీద నుంచి లేచి ఆయన చెప్పిన మాట ఏమిటంటే, ప్రకటన 22:11. ఈ మాట ప్రకటన 22:11. అన్యాయమే చేయవాడు ఇంకను అన్యాయమే చేయనేము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడిగానే ఉండనేము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడిగానే ఉండనేము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడిగానే ఉండనేము. లోకము నెమ్మదిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. అనగా దేవుని ప్రజలు నెమ్మదితో వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. ఎందుకనగా అంత ముందు కాలంలో వాళ్ళు చాలా శ్రమలు పడ్డారు. కానీ ఈ గుర్రములు వెళ్ళి వారి పని పూర్తి చేసిన తర్వాత లోకము నెమ్మదిగా
ఉంటుంది. గుర్రములు లోకమునకు సువార్త ప్రకటించడానికి వెళ్ళారు. రెండు సార్లు యేసుక్రీస్తు వారు చెప్తారు ఈ మాట, చెడ్డవాడిగానే ఉన్నామంటే మంచివాడిగా ఉన్నామని. ఎప్పుడని? ఆదివారం చట్టం వచ్చినప్పుడు ఒకసారి, తర్వాత లోకమంతటికి కృపకాలం ముగిసినప్పుడు మరొకసారి ఈ మాట ఆయన చెప్తారు. సో ఇప్పుడు యేసుక్రీస్తు వారు కార్పెంటర్, ఆయన ఈ యెరూషలేమును మరలా ఎన్నుకుంటున్నారు. యెరూషలేమును ఆయన మరలా కడుతున్నారు. 1798 నుంచి 1844 సంవత్సరం కాలంలో ఈ 46 సంవత్సరాల్లో దేవుడు నవీన ఇశ్రాయేలును ఆయన కట్టాడు. ప్రకటన 11:1 ప్రకటన 11:1 వాస్తవంగా ఇది 11వ అధ్యాయంలో కాదండి, ఇది 10వ అధ్యాయంలో వాక్యం. ప్రకటన 11:1 10వ అధ్యాయంకు అది చెందుతుంది, 11వ అధ్యాయంకు కాదు. సో ఇది డివైడ్ చేసిన వాళ్ళ ప్రవచనం తెలియదు కనుక వాళ్ళు దీన్ని 1వ వాక్యము 11వ అధ్యాయంలో పెట్టారు, కానీ ఇది 10వ అధ్యాయంలో పెట్టాలి దీన్ని 1వ వాక్యం. ఓకే, ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడో మనం చూస్తున్నాం. మరియు ఒకడు చేతికర్ర వంటి కొలకర్ర నాకు ఇచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయములో పూజించే వారిని లెక్క పెట్టుము. ఇక్కడ ఒక కర్ర ఇచ్చాడు, చేతి కొలకర్ర ఇచ్చాడు. చేతికర్ర ఇచ్చి ఏమన్నాడు? కొలత వేయమని చెప్పాడు. మందిరాన్ని కూలుస్తున్నాడు. మందిరము కొలవటము దానికి రెండు అర్థాలు ఉన్నాయి. మందిరము కొలవటం అంటే ఇన్వెస్టిగేటివ్ జడ్జిమెంట్ ఒకటే. మందిరమును కొలవటానికి కొలతలు ఇచ్చినప్పుడు దాని ఇంకొక అర్థం ఏంటంటే మందిరాన్ని కట్టడం. మోషే దేవుడు ఆయన మందిరం కట్టమని చెప్పినప్పుడు ఆయన కొలతలు ఇచ్చాడా? కొలతలు ఇచ్చాడు. కొలతలో మందిరాన్ని కొలవటము రెండింటికి సూచనగా ఉంది. ఒకటి మందిరం కట్టడానికి సూచనగా ఉంది, రెండోది దేవుని సంఘమునకు తీర్పు తీర్చమునకు అది సూచనగా ఉంది. ఈ విధంగా మందిరము కట్టడము, యెరూషలేమును మరలా దేవుడు ఎన్నుకోవటము ఆయన 2001 సెప్టెంబర్ 11 ఆయన ప్రారంభించాడు. ఇది ఆదివారం చట్టం వచ్చేంతవరకు ఈ మందిరం కట్టబడుతుంది. ఆదివారం చట్టం వచ్చేసరికి దేవుడు మరలా యెరూషలేమును ఎన్నుకోవటము జరిగిపోతుంది. ఈ కాలంలో ఏం జరుగుతుంది? గుర్రములు లోకమంతా సంచరించి తిరిగి వస్తాయి. ఈ గుర్రములు వచ్చినప్పుడు అది మనం గ్రహించకపోతే, గుర్తించకపోతే ఆ సజీవమైన రాళ్లతో కట్టే ఆ మందిరంలో మనము సజీవమైన రాళ్ళుగా మనము ఉండము. ఈ యొక్క వర్తమానము మనకు వస్తుంది. అది మనము ఊహించిన విధంగా ఈ వర్తమానం రాదు, మనం అంగీకరించే విధంగా ఈ వర్తమానము రాదు. కానీ ఈ వర్తమానం వచ్చినప్పుడు దానిని తృణీకరించకూడదు. ఆఖరి స్టేట్మెంట్, ఈ వర్తమానం ఎలా వస్తుంది మిసెస్ వైట్ చెప్పారు. ఈ 4 గుర్రముల వర్తమానము ఇది మనకి ఎలా వస్తుంది? హెల్త్ఫుల్ లివింగ్ పేజ్ 281. హెల్త్ఫుల్ లివింగ్ పేజ్ 281. Let us beware that we don't refuse the light God sends, because it does not come in a way to what? To please us. ఈ వర్తమానము మనం అంగీకరించే విధంగా, లేకపోతే మనల్ని సంతోషపెట్టే విధంగా ఈ వర్తమానము రాదు. ఈ 4 గుర్రముల నుండి వచ్చే వర్తమానము it does not come in a way to please us. Statement continues. If there are any who don't see and accept the light themselves, let them not stand in the way of others. ఈ వర్తమానం వచ్చినప్పుడు ఈ వెలుగు నువ్వు చూడకపోతే సరే, కొంతవరకు పర్వాలేదు. కానీ ఈ వెలుగుకు వ్యతిరేకంగా మాట్లాడితే నువ్వు వేరే వాళ్ళ యొక్క మార్గమునకు నువ్వు అడ్డొస్తున్నావు. దేవుడు చెప్తున్నాడు, ఈ వెలుగు నీ ఊహించిన విధంగా రాదు, నువ్వు అంగీకరించే విధంగా ఈ వర్తమానం రాదు. ఈ వర్తమానం వచ్చినప్పుడు ఒకవేళ నువ్వు అంగీకరించకపోతే కనీసం నువ్వు వేరే వాళ్ళు ఈ వర్తమానం అంగీకరించడానికి వాళ్ళకి నువ్వు ఆటంకంగా ఉండకు, వాళ్ళకి నువ్వు అడ్డుగా ఉండకు. వాస్తవం ఏంటంటే ఈ వర్తమానం అంగీకరించకపోతే అది ఖచ్చితంగా ఈ వర్తమానం ఇతరులు అంగీకరించుకొని ఉండటానికి ఆటంకంగానే ఉంటాడు. అందుచేతే మీ సొసైటీ మాట చెప్పారు, లెట్ దెమ్ నాట్ స్టాండ్ ఇన్ ద వే ఆఫ్
others. దేవుడు వర్తమానం పంపించాడు. యెరూషలేమును మరలా ఆయన కడుతున్నాడు. యెరూషలేములో ఉన్న దేవాలయం కాదండి, ఆత్మీయ మందిరమును, అడ్వెంటిజంలో ఉన్న దేవుని ప్రజలతో సజీవమైన రాళ్లతో ఆయన మందిరాన్ని కడుతున్నాడు. ఈ గుర్రములు వెళ్ళే లోకమంతా సంచరిస్తున్నాయి, లోకమంతా వెలిగిస్తున్నారు. ఆయన దేవుని మహిమతో నింపబడుతుంది. కానీ వారు తిరిగి వచ్చే కాలం అయిపోయిందండి. వారి కొద్ది కాలంలో ఈ గుర్రములు తిరిగి వచ్చి పరలోకంలో ఉన్న దేవునికి వాళ్ళు రిపోర్ట్ చేస్తారు, మా పని అయిపోయిందని. ఆ విధంగా రిపోర్ట్ చేయకపోతే ఈ వర్తమానమును దేవుని ప్రజలు అంగీకరించాలి. లేకపోతే మంచివాడిగానే ఉంటాడు, చెడ్డవాడిగానే ఉంటాడు, నువ్వెవరో నాకు తెలీదు అని దేవుడు చెప్తాడు. ప్రార్థన చేసుకున్నాడు. కృప కలిగిన మా పరలోకపు తండ్రి, ప్రస్తుతము మీరేం పని చేస్తున్నారో మీ లేఖనముల నుండి మీరు మాకు బయలుపరుస్తున్నారు. మీ పరిశుద్ధాత్మ సహాయం లేకపోతే ప్రభా మేము గ్రహించలేము. మీ కృప లేకపోతే మేము అర్థం చేసుకోలేము. మా గొప్పతనాన్ని బట్టి కాదు మా ప్రభా, మీ కృపను బట్టే మీరు మాకు వీటిని బయలుపరుస్తున్నారు. ఈ చివరి వర్తమానము అడ్వెంటిస్ సంఘమునకు బోధించడము జరుగుతుంది మా తండ్రి. మీ ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా దీనిని అంగీకరిస్తారు. వారందరి దగ్గరికి వర్తమానం మీరు పంపిస్తున్నారు. అందుని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లిస్తున్నాము. ఈ వర్తమానము బోధించట్లో, ఈ వర్తమానం అనుసరించట్లో మాకు కావలసిన పరిశుద్ధాత్మ శక్తిని, పరిపూర్ణమైన సమర్పణను మీరు మాకు అనుగ్రహించి మీ మహిమ కొరకు మమ్మల్ని వాడుకొని మనం యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్.